నేను శివభక్తుణ్ణి కాదు. ఆయన నా 50% పార్ట్నర్ అని అంటూ ఉంటాను. కానీ నిజమేమిటంటే నేను అనుచరుణ్ణి మాత్రమే. శివ అనే పదానికి అర్థం నిరాకారమైనది అని. నిరాకారమైనది అది ఆ అపారత. అందులోనే సృష్టి జరిగింది. Every creation is just a speck. సృష్టిలోని ప్రతిదీ కేవలం ఒక రేణువు మాత్రమే. ఒక చిన్న చిగురు, ఒక శివాంశ, మహా అయితే ఒక శివాంగ. మనం సృష్టిలో ఒక రేణువుగా ఉండొచ్చు, లేదా మీ చైతన్యంలో ఎదిగితే మీరు శివునిలో ఒక అంగం కావచ్చు. మనం శివ అనే ఆ అపార శూన్యంలో మీరొక రేణువుగా ఉండొచ్చు. చాలా చిన్న రేణువుగా, ఓ సూక్ష్మ రేణువుగా ఉండొచ్చు, లేదా ఒక అంగంగా ఎదగవచ్చు. లేదా కరిగిపోతే మిమ్మల్ని మీరు పూర్తిగా కరిగించుకుంటే మీరు ఆయనే అయిపోవచ్చు. ఆ నిరాకారమైందిగా అవ్వచ్చు.